దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నారు. ఏమనంటే, సజీవుడైన వాణ్ణి ఎందుకు మీరు మృతుల్లో వెతుకుతూ ఉన్నారు అని. నీ యొక్క శాంతిని, నీ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని నువ్వు ఎక్కడ వెతుకుతా ఉన్నావు? మరణించిన పరిస్థితుల్లోన, మరణించిన సంబంధాల్లోన, మృతతుల్యమైన సంబంధాల్లోన, మృతతుల్యమైన పరిస్థితుల్లోన, చీకటిలోన, ఎండిపోయిన పరిస్థితుల్లోన, కార్యము జరగదు అన్న చోట ఎక్కడ వెతుకుతూ ఉన్నావు? సజీవుడైన యేసు యొద్ద ఆయన పాదాల చెంత నువ్వు ఉండి నువ్వు వెతికినప్పుడు, నువ్వు అడుగుతున్నా, నువ్వు వెతుకుతున్నా, ఏ శాంతి అయితే, నెమ్మదైతే, సమాధానమైతే, ఆనందమైతే నువ్వు వెతుకుతా ఉన్నావో అది నువ్వు పొందుకోపోతూ ఉన్నావు. మనము వెతకడం ద్వారా దేవుణ్ణి మనము, సజీవుడైన దేవుణ్ణి మనము మృతుల్లో వెతికినట్లే. మనము ఎక్కడ కార్యము జరుగుతుందో అక్కడ వెతకకుండా మనము చీకట్లో, మృతతుల్యమైన పరిస్థితుల్లో వెతుకుతా ఉన్నాము. కాబట్టి దేవుడు అంటున్నారు, నువ్వు ఎక్కడ వెతుకుతా ఉన్నావు? రాయిని పొర్లించి ఆటంకాలను కొట్టివేసిన దేవుడు మనతోనే జీవిస్తూ ఉన్నారు, మనలోనే ఉన్నారు. కాబట్టి ఆయన సజీవుడిగా ఉన్న దేవుడు మనల్ని చేపట్టి నడిపించి ప్రతి పరిస్థితి నుంచి కూడా మనల్ని తప్పించి నడిపిస్తున్న దేవుడు. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. లూకా సువార్త 24వ అధ్యాయము 5వ వచనము. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆమేన్. ఈరోజు ఈ ప్రశ్న మన హృదయాల్లో వినబడతా ఉందండి. మనము మన దేవుని ఎక్కడ వెతుకుతా ఉన్నాము? ఆయన దొరుకు కాలమంది వెతుకుడి అంటున్నారు. మనం ఎక్కడ వెతుకుతా ఉన్నాము దేవుణ్ణి? ఆయన సజీవుడిగా ఉన్న దేవుడు, జీవిస్తున్న దేవుడు, జీవింపచేస్తున్న దేవుడు, మనలో ఉన్న దేవుడు, మనతోనే ఉన్న దేవుడు అండి, మనతో నివాసము చేస్తున్న దేవుడు. అయితే మనము దేవుడిచ్చిన ఆలోచన చొప్పున నడవకుండా, మన యొక్క ఆలోచన చొప్పున నడుస్తూ మనుషుల యొద్ద సంతోషము, ఆనందాన్ని, శాంతిని మనం వెతుక్కుంటా ఉన్నాము. కానీ దేవుడు అంటున్నారు, నువ్వు ఎక్కడ వెతుకుతా ఉన్నావు? మనము ఏ కార్యం పొందుకోవాలన్నా సరే, మనము మన దేవుని సన్నిధిలో, మన దేవుని పాదాల చెంత వెతికినప్పుడు మనము ఏ కార్యమైనా పొందుకోగలమండి. మన కార్యాల ద్వారా, మన ప్రయత్నాల ద్వారా మనం మన దేవుణ్ణి వెతకాలి, మన దేవుణ్ణి అందరికీ కనపరచాలి. అట్టి విధముగా మనం ఉండాలి. సమాధి దగ్గర ఉన్న వ్యక్తులు ఎలా అయితే యేసుక్రీస్తు ప్రభువుని ఆ సమాధుల్లో వెతుకుతా ఉన్నారు, సజీవుడైన వానిని మృతుల్లో వెతుకుతా ఉన్నారు. ఈరోజు మనము మన ప్రయత్నాల ద్వారా, మన ఆలోచనల ద్వారా మనము దేవుని ఎక్కడ వెతుకుతా ఉన్నాము? ఆయన సజీవుడు, ఆయన మనతో ఉన్న దేవుడు, జీవిస్తున్న దేవుడు అని మనకు నిరీక్షణ ఉన్నప్పుడు ప్రతి విషయం అందు మనము దేవుని మీద ఆధారపడతాము. కానీ మన సొంత ప్రయత్నాలు మనము చేయమండి. మనము ఎప్పుడు మృతతుల్యమైన పరిస్థితుల్లో, వ్యతిరేక పరిస్థితుల్లో మనం వెతుకుతామంటే ఆశను కోల్పోయినప్పుడు. మనం ఆశ కోల్పోకుండా ఓర్పు కలిగి, సహనము కలిగి మనము దేవుని వెతికినప్పుడు సంతోషము, సమాధానము, శాంతిని పొందుకుంటాము. దేవుని యొక్క కృపను మనం పొందుకుంటాము. కాబట్టి మనము మృతతుల్యమైన పరిస్థితుల్లో మనం ఈ లోకానికి సంబంధించి వెతకవద్దు. అదేవిధంగా మన ఆలోచనలో మనము సజీవుడైన దేవుని మృతుల్లోనే వెతకొద్దండి. ఆయన మనలో ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు నిరీక్షణ కలిగి ప్రతి విషయమందు మనం ఆయన పాదాల పట్టుకుని ప్రార్థించి, దేవుడు మన కొరకు
ఆయన సిద్ధపరిచిన కార్యాన్ని పొందుకుందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకొని ప్రేయర్లో ఏకీభవించండి. మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన ఈ వాగ్దానం మా జీవితాల్లో నూరెంతలుగా ఫలించునుగాక. అయ్యా అవును దేవా తండ్రి, మా పరిస్థితుల్లో దేవా తండ్రి ఆశ కోల్పోయి దేవా తండ్రి నిరాశలో ఉండి దేవా తండ్రి చీకటిలో దేవా తండ్రి మృతమైన పరిస్థితుల్లో దేవా వ్యతిరేక పరిస్థితుల్లో తండ్రి అయ్యా తండ్రి మేము దేవతండ్రి నిన్ను వెతుకుతూ ఉన్నాము దేవతండ్రి. అయ్యా ఈరోజు దేవతండ్రి నువ్వు మాట్లాడుచున్నట్లు దేవతండ్రి నువ్వు సజీవుడిగా ఉన్న దేవుడు అయ్యా తండ్రి, నువ్వు జీవిస్తున్న దేవుడు అయ్యా, జీవింపచేస్తున్న దేవుడు తండ్రి. అయ్యా నిన్ను దేవతండ్రి నువ్వు సజీవుడవని దేవత నిరీక్షణ కలిగి దేవతండ్రి అయ్యా ఎలాంటి దేవతండ్రి మృతమైన పరిస్థితుల్లో నిన్ను వెతకకుండా దేవతండ్రి నీ సన్నిధిలో దేవతండ్రి నిన్ను వెతికి దేవతండ్రి సంతోషము సమాధానము శాంతిని పొందుకునే కృపను తండ్రి నాకును మాకును దయచేయండి అయ్యా తండ్రి. అవును దేవా తండ్రి ఆయన అక్కడ లేడు, లేచి ఉన్నాడని దేవా తండ్రి, తాను చెప్పినట్లే లేచి ఉన్నారని దేవా తండ్రి వాక్యము సెలవిస్తున్నట్లు తండ్రి. అయ్యా నువ్వు దేవా తండ్రి మృతమైన పరిస్థితుల్లో లేవు తండ్రి, నువ్వు జీవిస్తున్న దేవుడు అయ్యా, సజీవుడమైన దేవుడు దేవా, నీకే వందనాలు దేవా తండ్రి. అయ్యా తండ్రి అలనాడు దేవా తండ్రి ఆ స్త్రీలు వెతికినట్లు దేవా తండ్రి మేము దేవా తండ్రి ఆ మృత పరిస్థితుల్లో వెతకకుండా దేవా తండ్రి అయ్యా నీ సన్నిధిలో దేవా తండ్రి నిన్ను వెతికి దేవా తండ్రి నీ కృపను దేవా తండ్రి దయను పొందుకునే కృపను దేవా తండ్రి నాకును మాకును దయచేయమని దేవా తండ్రి చిన్న ప్రార్థన పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.